మేడం ఇప్పుడు మా అబ్బాయి లేదంటే మా అమ్మాయి తనకి సివిల్ సర్వీస్కి వెళ్ళే కెపాసిటీ ఉంది, క్యాలిబర్ ఉంది, ఇంట్రెస్ట్ ఉందని ఎలాగా మనం గుర్తించాలి? ఒక పేరెంట్గా నేను అడుగుతున్నాను మేడం. అయితే చాలామందికి పిల్లలు పుట్టంగానే ఒక కోరిక బయలుదేరుతుంది అనమాట. ఆ కోరిక ఏంటంటే పిల్లల్ని ఎట్లయినా పైకి తీసుకురావాలి. ముఖ్యంగా మన తెలుగు కుటుంబాల్లో ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక డెమి గాడ్, అమ్మో కలెక్టర్ అని. అది ఎప్పుడుదంటే ఒక 150 సంవత్సరాల క్రితం వరకు దే ఆర్ డెమి గాడ్స్. బ్రిటిష్ వాళ్ళ లెగసీని మనకి వదిలేరు. అయితే ఇప్పుడు ఏమైంది, ఆ పిచ్చి ఎక్కువైపోయి చిన్నప్పటి నుంచే సివిల్స్ అనే కాన్సెప్ట్, 10th క్లాస్తో సివిల్స్, 8th క్లాస్తో సివిల్స్, ఇంటర్మీడియట్తో సివిల్స్. ఇంకొంతమంది అయితే 1వ తరగతి 2వ తరగతి పిల్లల దగ్గర తీసుకొస్తారండి. తీసుకొచ్చి పిల్లల నుంచి పెట్టి మ్యామ్ మీరు ఇన్స్పిరేషను ఇప్పటి నుంచే సివిల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని. ఇది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి సివిల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని. నేను అన్నాను ఉగ్గుపాత సివిల్స్ అని కొత్త కాన్సెప్ట్ రాబోతుంది అంటే అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. ఏంటి పిల్లలు పుట్టక ముందే ఉగ్గుపాలతో ఇంకా సివిల్స్ మొదలెట్టేస్తారు. ఇదంతా వేస్ట్ అండి. సమాజం పట్ల ఒక అవగాహన, ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల అనే ఒక స్పృహ, ఎంతో కొంత సమాజానికి తిరిగిద్దాం అనే ఆలోచన ఉన్నవాళ్ళు సివిల్స్ రావడానికి మంచిది. అంతేగాని కేవలం ఒక స్టేటస్ సింబల్, నేను దీన్ని మాత్రమే చూస్తాను, అది మంచి జాబు నాకు మంచి. ముఖ్యంగా తెలుగు కుటుంబాల్లో ఒక దరిద్రం చెప్తున్నాను, ఇది చెప్పాల్సిన ఫ్యాక్ట్, నేను చాలాసార్లు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కరెక్ట్గా సివిల్స్ రిజల్ట్స్ వస్తాయండి. రిజల్ట్స్ వచ్చిన గంటకే ఆ పిల్లల కన్నా ముందు, అంటే ఎవరికైతే పాస్ అయ్యారో వాళ్ళకంటే ముందు, వాళ్ళకి చదువు చెప్పిన మాలాంటి వాళ్ళకంటే ముందు ఈ లిస్టులన్నీ పెద్ద పెద్ద సొసైటీలో సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట. మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్కి వెళ్ళిపోతాయి. ఏ కులం నుంచి ఎవరు వచ్చారు, వాళ్ళకి ఎవరిని ఎలా పట్టుకోవాలి, పెళ్లి సంబంధాలు. సో ఇది చాలా విపరీతం అనమాట. సో అల్లుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇది అన్నది ఒక స్టేటస్ అయిపోయింది అనమాట. దాంతో నాకే వస్తాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కనీసం ఆ నెలలో ఒక 100 కాల్స్ అని వస్తాయి. 1 monthలో యావరేజ్ 100 కాల్స్ అని వస్తాయి. వాళ్ళ అడ్రస్ చెప్పండి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వండి అనేది. నాకు నిజంగా ఒకసారి నాకు అనిపిస్తుంది, నేను నిజంగా ఇదంతా ఎందుకు చేస్తున్నాను, ఒక మంచి అల్లుని తయారు చేసి ఇస్తున్నానా లేకపోతే మంచి ఆఫీసర్ని తయారు చేస్తున్నానా? నిజంగా నా మానసిక సంఘర్షణ కూడా అలానే మొదలవుతుంది అనమాట. వీళ్ళు కూడా ఏంటంటే ఈ పిల్లలు మిడిల్ క్లాస్లో, లోయర్ మిడిల్ క్లాస్లో పెరిగొచ్చి ఉంటారు. సడన్గా ఇంత హైప్ ఇదంతా చూసేసరికి నిజంగా మనం ఏదో చేసేసాం, సాధించేసాం. ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఒక మొదటి స్టెప్ అని ఆలోచించకుండా సమాజానికి ఏమైనా చేయటమో లేదా వాళ్ళ వల్ల కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవడం అదంతా పక్కన పెట్టేసి లైఫ్ అంతా మార్కెటింగ్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నేను ఏదో సాధించేశాను, నేను ఇప్పుడు గ్రేట్, దీన్ని ఈ ఐఏఎస్ని నా లైఫ్ సెటిల్మెంట్కి ఎలా వాడుకోవాలి, నా పేరు తెచ్చుకోవడానికి ఎలా వాడుకోవాలి, నా జీవితంలో అద్భుతాలు చేయడానికి ఎలా వాడుకోవాలి, అంతే. ఇంకా దీనివల్ల నేను ఎలా మారుస్తాను సమాజాన్ని అనేది పక్కన పెట్టేశారనమాట. సో నేను ఇదే అనమాట బెస్ట్. ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఇప్పుడు తెలుగు కుటుంబాల్లో అయితే ఇది ఒక ట్రెండ్ అనేది బాగా ఎక్కువైపోయింది అనమాట. చెప్పుకోవడానికి మా వాడు ఐఏఎస్, ఈవెన్ పేరెంట్స్ కూడా మా అబ్బాయి ఐఏఎస్ అలా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఎక్కువ. కానీ వాళ్ళు సమాజానికి ఎంత చేస్తున్నారు అనేది వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఈ పేరెంట్ ఎలా గుర్తించాలంటారు? అంటే ఇంత మా అబ్బాయికి కెపాసిటీ ఉంది, వీటిని పంపించవచ్చు అని ఆ సామర్థ్యం, ఆ క్యాలిబర్ ఎలా గుర్తించాలంటారండి? అది ఎవరైతే పిల్లవాడు ఉన్నాడో లేదా ఆడపిల్ల ఉందో వాళ్ళకి సివిల్ సర్వీసెస్ పట్ల దృక్పథం ఉంది అనేది మనకి ఎట్లా అర్థమవుతుంది అంటే, వాళ్ళు రకరకాల, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక బాల కార్మికుని చూసారు, చైల్డ్ లేబర్ని చూసి ఇమీడియట్గా వీళ్ళని ఎలా మార్చాలి, వీళ్ళకి చదువు ఎలా చెప్పించాలని క్వశ్చన్ తండ్రిని అడిగారు అనుకోండి. లేదా ఒక ఆడపిల్ల ఉంది, ఇంట్లో ఒక పనమ్మాయిని చూసి అయ్యో ఆడపిల్ల పరిస్థితి ఇలా ఉంది అని ఒక స్పృహ కనిపించింది అనుకోండి. లేదా చక్కటి స్కిల్తో వాళ్ళ మీద ఒక కవిత కానీ లేకపోతే ఒక రచన కానీ చేయగలిగింది అనుకోండి. న్యూస్ పేపర్ రీడ్ చేస్తూ ఎందుకు రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసింది అనే క్వశ్చన్ అడిగారు అనుకోండి, టీచర్ని కానీ తల్లిదండ్రులు కానీ. ఇట్లాంటి వాళ్ళకి ఆ పల్స్ ఉన్నట్టు, సివిల్ సర్వీసెస్ యొక్క దృక్పథం ఉన్నట్టు అనమాట. వాళ్ళని నర్చర్ చేసుకుంటూ వెళ్తే సమాజానికి ఉపయోగపడతారు. మిగతా వాళ్ళు ఏమీ లేకపోయినా ఐఏఎస్ పాస్ అవుతారు. సంవత్సరం 2 ఏళ్ళు గట్టి కూర్చోబెడితే పాస్ అయిన వాళ్ళు, టాలెంట్తో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు మర యంత్రాలు అనమాట. వాళ్ళు సమాజానికి పెద్దగా ఉపయోగపడరు. 100లో 90% మంది అట్నే తయారయ్యారు అలా అనమాట. చాలామంది మన తెలుగు రాష్ట్రాలే కాకుండా మేడం మొత్తం మన ఇండియా నుంచి ఈ హైదరాబాద్కు కోచింగ్కి వస్తున్నారు అనుకోండి, వాళ్ళకి
ఈ కోచింగ్ ఫీజు కానీ లేదంటే ఇక్కడ ఉండటానికి నెలకి ఎంత అవుతుంది అంటే బుక్స్ నెలకి ఎక్కువ తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటక ఇట్లా నుంచి వస్తారండి. నేను ఎందుకు అడుగుతున్నా వాళ్ళకి ఈ విషయం తెలిసింది అనుకోండి, నా బడ్జెట్ ఇది రాగలమా లేదా, అందుకు అడుగుతున్నాను. అర్థమవుతుంది. మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి అనే కాదండి, బెంగళూరు నుంచి కొంతమంది వస్తుంటారు ఇక్కడికి. నార్త్ ఇండియన్ బెల్ట్ మొత్తం ఎక్కువ ఢిల్లీ వెళ్తారు. మన దగ్గర కూడా ఒక ఫ్యాషన్ అనమాట ఢిల్లీ వెళ్ళి ప్రిపేర్ అయ్యామని చెప్పుకోవడానికి. కానీ అదంతా పక్కన పెడితే ఐఏఎస్ చదవడానికి 1 ఇయర్కి సదర్ ఏ కోచింగ్ సెంటర్లో అయినా మన యావరేజ్ అని మనం తీసుకుంటే 1.5 lakh ఫీజు ఉంటుందండి. తర్వాత సంవత్సరానికి ఇయర్ లాంగ్ కోచింగ్ ఉంటుంది అది. తర్వాత దాంతోపాటు వీళ్ళు ఇక్కడ ఉండడానికి హాస్టల్ ఫీజు, బుక్స్ ఫీజు, ఇట్లాంటివి బుక్స్ కొనుక్కుంటుంటారు కదా. ఐ థింక్ 3-4 lakhs ప్రాపర్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఐఏఎస్ చదవడానికి హైదరాబాద్ వచ్చేసి ఉండి చదువుకోవచ్చు అనమాట. సుమారు నెలకి 20,000 అనుకోవచ్చండి. అంటే మీరు యావరేజ్ మొత్తం చేస్తే 25,000 ఆ కెపాసిటీ ఉంటే రావచ్చు వాళ్ళు. అదండి. కొంతమంది వాళ్ళు అనుకున్నది జరగలేదు అనుకోండి, అది డిసప్పాయింట్మెంట్, దాన్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారండి. అంటే దాన్ని ఎలా అరికట్టాలి మనం? ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కానీ టాప్ మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని లక్షల మంది ఉంటారు. కొన్ని వందల మంది మాత్రమే పాస్ అవ్వగలుగుతారు. మిగతా అందరి భవితవ్యం ఏంటి అంటే ఎవరైతే సీరియస్గా ఇలాంటి వాటికి ప్రిపేర్ అయ్యారో వాళ్ళ లైఫ్లో ఏ రంగంలోకి వెళ్ళినా ఇంతకంటే గొప్పగానే సెటిల్ అయ్యారు. అది ఏ రంగమైనా కావచ్చు. సో ఎవరైతే నాన్ సీరియస్గా ఏదో చెప్పుకోవడానికి నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను వచ్చారో వాళ్ళు అటు ఇటు కాకుండా అయిపోతారు. కానీ ఎవరైతే చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళు నిజంగానే టాప్ లెవెల్లోనే సెటిల్ అయ్యారు అనమాట. ఒకవేళ ఈ రంగంలో వాళ్ళు రాలేకపోయినా దురదృష్టం కొద్దో లేదా వాళ్ళు హార్డ్ వర్క్ ఎక్కడ లోపించో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇంకొక రంగంలో వాళ్ళు సెటిల్ అవుతారండి. వాళ్ళు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా వాళ్ళు చక్కగా అది ధైర్యంగా ఉండాలి వాళ్ళు. అసలు డిసప్పాయింట్మెంట్ అవ్వాల్సిన అవసరం ఏముందండి? లైఫ్ ఈజ్ ఎ రిస్క్ కదా, లైఫ్ ఈజ్ ఎ గేమ్. ఎప్పుడు ఏ షిప్ ఇన్ ద హార్బర్ ఈజ్ ఆల్వేస్ సేఫ్, బట్ దట్ ఈస్ నాట్ వాట్ ద షిప్ ఈజ్ మెంట్ ఫర్. అంతే కదా. నేను మా ఊర్లో ఉంటా, మా ఇంట్లో తలిపేసి కూర్చుంటా, మా అమ్మ నన్ను అన్నం పెట్టబోతారంటే ఇట్స్ ఆల్వేస్ సేఫ్. కానీ ఉంది ఏంటి, కరేజియస్గా ఒక ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి. ఒకవేళ దాన్ని నువ్వు ప్రిపేర్ అవుతావు, ఆ ఎక్స్పీరియన్స్ ఇంకో దానిలో ఇంకా గొప్పగా అవడానికి పనికొస్తాయి. చాలా సందర్భాల్లో నేను బయటకు వెళ్ళినప్పుడు రకరకాల సందర్భాలు గొప్ప గొప్ప వాళ్ళని కలిసినప్పుడు మేము కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యామండి. ఆ ధైర్యంతో అంటే ఆ వచ్చిన నాలెడ్జ్తో ఈ రంగంలో చాలామంది పొలిటీషియన్స్ చెప్తారు నాకు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చాలామంది ఫిల్మ్ డైరెక్టర్స్ చెప్తారు, చాలామంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్ చెప్తారు, చాలామంది ఉంటారండి. మనం అంటే అనుకుంటాం కానీ మీరు గమనించండి, చాలామందికి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఒక్కసారైనా రాసిన అనుభవం ఉంది, అలా ఏం లేదు. దే హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. అయితే ఈ దేశంలోని యువత కానీ లేకపోతే మన తెలుగు రాష్ట్రాల యువత కానీ అది ఏ చెడు అలవాట్లకి బానిసలుగా అవ్వకుండా ఏం చేస్తే బాగుంటుందంటారు? లైఫ్లో మన తెలుగు యువతకి అంటే కరెక్ట్గా చెప్పాలంటే మీరు కూడా మీ ఛానల్ కూడా ఎంటర్టైన్మెంట్ రన్ చేస్తున్నారు చెప్తున్నాను. ఎంటర్టైన్మెంట్ చేసిన అట్రాక్షన్ రియల్గా వాళ్ళకి అవసరమైనవి వాళ్ళని అట్రాక్ట్ చేయలేకపోతున్నాయి. ఇప్పుడు జబర్దస్త్ షోలు, సినిమాలు, లేకపోతే సినిమా డైలాగులు, లేకపోతే చీప్ ఎంటర్టైన్మెంట్, వీటి వల్ల వాళ్ళు ఎక్కువ ఫోకస్ మిస్ అవుతున్నారని చెప్పి నా ఉద్దేశం. అంటే ఎంటర్టైన్మెంట్కి ఇచ్చినంత ప్రయారిటీ, టైంపాస్కి ఇచ్చినంత ప్రయారిటీ జీవిత లక్ష్య సాధనకి ఇవ్వట్లేదు మన యువత. 10th అయ్యాక చూద్దాంలే, ఇంటర్మీడియట్ అయ్యాక డిగ్రీ చూద్దాంలే, డిగ్రీ అయిపోయాక ఏదో జాబ్ రాకపోద్దా, ఏదో ఒక సెటిల్ అవుతామా, సాటర్డే సండే వస్తే ఎంజాయ్ చేయబోతాం, ఇట్లా ఇంకేముంది చిన్న ఉద్యోగం చూసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, ముసలాళ్ళు అవుతారు, రిటైర్ అవుతారు. ఇదే అందరూ చేసే ప్రాసెసే కదండి. ఈ అలవాట్లు రాకుండా, ఏ చెడు అలవాట్లు లేకుండా ఉండాలంటే మనం ఏం చర్యలు తీసుకోవాలి? చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఫ్యామిలీ ఈజ్ అ మేజర్ థింగ్ అండి. కుటుంబం వ్యవస్థ బాగుంటే వాళ్ళు బాగుంటారు. తల్లిదండ్రులు రోజు ఇచ్చే కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. తర్వాత స్కూల్ కానీ టీచర్స్ కానీ రోల్ మోడల్స్ కూడా తయారవ్వాలి సొసైటీలో. అంటే పలానా వ్యక్తి చూడండి, అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన ఎంతమంది ఇన్స్పైర్ చేస్తారు, అలా ఉండాలని యూత్ ఎంతమందికి ఆయన టైంలో అనిపించింది. అట్లాంటి రోల్ మోడల్స్ ఎంతమంది ఉన్నారు మన సమాజంలో చెప్పండి. రోల్ మోడల్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత అండ్ ఇంకోటి, దీంతో పాటు ఇందాక రామ్ గోపాల్ వర్మ గారు అన్నారు కదా, అట్లాంటి స్టేట్మెంట్స్ కూడా అట్రాక్ట్ అవుతారు. లైఫ్ అంటే ఎంజాయ్ చేసేయండి, మీకు లక్ష్యాలు ఏమీ వద్దని, మరి అవన్నీ కూడా చూసుకోవాలి కదా. మేడం, మీరు ఇప్పుడు ఈ సిఎస్బి ఐఏఎస్ అకాడమీని స్టార్ట్ చేశారు అంటే ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు మేడం? నేను గవర్నమెంట్లో 12 సంవత్సరాలు వర్క్ చేశానండి. డిప్యూటీ డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్గా నేను రిజైన్ చేశాను. నాకు అనిపించింది తెలుగు యువత చాలామందికి చాలా పొటెన్షియల్ ఉంది, వాళ్ళు సరిగ్గా యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఎక్కువగా సమాజానికి సేవ చేయగలరు అని చెప్పి. అంటే వాళ్ళ పొటెన్షియల్ వాళ్ళకి తెలియట్లేదు అని చెప్పి దాన్ని మనం కొంచెం వెన్ను తట్టాలని చెప్పి అదొక లక్ష్యం అయితే. రెండోది
కేవలం నేను ఒక్కదాన్ని ఆఫీసర్ అయ్యి ఏదో మూల కూర్చుంటే నాకు అంత తృప్తి నాకు ఇవ్వలేదు. అది నిజంగా సిస్టంలో వర్క్ చేశాక సిస్టంలోని లిమిటేషన్స్ అర్థమైనాయి. ఒక్క వ్యక్తి అనుకుంటే కాదు, ఒక 100 మందిని తయారు చేయాలి సిస్టంలోకి అని చెప్పి. ఇది రెండోది. మూడోది, బ్యూరోక్రాట్గా వర్క్ చేస్తూ ఉంటే చాలా లిమిటేషన్స్లో మనం ఉంటాం, బయటికి రాలేం, చాలా పనులు మనం అనుకునే చేయలేం. కానీ ఇక్కడ నేను ఓన్లీ సివిల్ సర్వీసెస్ అనే కాదండి, సమాజంలో అనేక రంగాల్లో నేను నా ఇంప్రింట్ వేద్దామని ట్రై చేస్తుంటాను. అంటే నేను దానిలో నేను నేర్చుకోవటం, సమాజాన్ని కొంత తిరిగి ఇవ్వటం చేయడానికి ట్రై చేస్తుంటాను అనమాట. ఆ ఫ్రీడమ్ నాకు బ్యూరోక్రసీలో లేనప్పుడు దొరుకుతుంది అనమాట. ఎందుకంటే ఎవరి లైఫ్ అయినా చాలా చిన్నది. ఆల్రెడీ ఒక 10 సంవత్సరాలు చేశాక ఇంకో 20 సంవత్సరాల తర్వాత రిటైర్ అవుతాం అన్నప్పుడు మనకు ఒకటి ఖచ్చితంగా అనిపిస్తుంది, ఈ 20 ఇయర్స్ ఇంకొంచెం బెటర్గా నేను అన్ని రంగాల్లోకి అడుగుపెట్టే స్పేస్ నాకు కావాలి అంటే బ్యూరోక్రసీ అనే చట్టంలో ఇరుక్కోకూడదని. అది నా పర్సనల్ ఒపీనియన్. కానీ ఇప్పుడున్న యువతకు మాత్రం కాదు, దే హ్యావ్ టు డూ సంథింగ్. ఎందుకంటే నా కండిషన్స్, నేను బ్యూరోక్రసీకి ఎంటర్ అయిన సిస్టమ్ పద్ధతి అంతా వేరు. కానీ వీళ్ళకి యువతకు మాత్రం ఇది చాలా అవసరం అండి. ఓకే. అయితే మీకున్న అవరోధాలను చూస్తే, అంటే యూఆర్ స్పెషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఉమెన్గా, అసలు మీకున్న అవరోధాలను ఎలా అధిగమించారు? అందరికీ అన్ని కాళ్ళు చేతులు శుభ్రంగా ఉంటున్నాయి, వాళ్ళకి ఎన్నో సమస్యలు వస్తే భయపడిపోతున్నారు. అసలు మీరు ఒక స్పెషల్లీ ఛాలెంజ్డ్ ఉమెన్ ఇంత ఎలా అధిగమించారు? లైఫ్ని మనం చూసే విధానంలో ఉంటుందని నేను నమ్ముతాను. హౌ యూ టేక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హౌ యూ రెస్పాండ్ టు ద లైఫ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే జీవితం అందరికీ వడ్డించని విస్తరి కాదు. నీకు ఎక్కువ సవాళ్ళు వచ్చిందంటే అది నిన్ను ఇంకా జీవితం ఇంకా కొత్త నేర్పిస్తుందని నేను నమ్ముతాను అనమాట. అంటే లైఫ్లో అన్నీ మనం అనుకుంటాం, ఈ సమస్య మనకే ఎందుకు వచ్చిందని. మనకే ఎందుకు వచ్చిందంటే మనం మాత్రమే దాన్ని అధిగమించగలం కాబట్టి, మనం మాత్రమే దాన్ని దాటి పైకి వెళ్ళగలం కాబట్టి ఆ సమస్య అనేది మనకి ఏదో నేర్పించడానికి వస్తుందని నేను నమ్ముతాను. అండ్ సార్, నేను ఎప్పుడైతే ఏమీ అచీవ్ చేయలేదో, ఎప్పుడైతే నేను ఏమీ సాధించలేకుండా ఉన్నానో అప్పుడు ఈ సమస్య వల్ల నాకు చాలా ఇన్ఫీరియారిటీ ఉండేది. ఎప్పుడైతే నేను సివిల్ సర్వీసెస్ 2 సార్లు పాస్ అవటం, తర్వాత ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ చేయటం, ప్రతిరోజు నన్ను నేను నిరూపించుకోవడానికి ఉన్నప్పుడు లాస్ట్ 15 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా నాకు నేను నడవలేకుండా ఉన్నాను, నాకు ఈ సమస్య ఉంది నాకు గుర్తురాదండి. అసలు గుర్తురాదు. ఒకవేళ వచ్చినా సరే, అంటే అది నిజం, ఫ్యాక్ట్ ఈజ్ దట్, అది నిజం, మనం అగ్రీ చేయాల్సిందే. కానీ దానివల్ల నా జీవితంలో నష్టం జరిగిందనే భావన నాకు అనిపించట్లే ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ నేను పోరాడాను, నేను గెలిచాననే భావనే ఉంది. ఇంకా చివరి క్షణం వరకు పోరాడతాననే ఆలోచన ఉంది. కానీ నేను ఏదో కోల్పోయాను, నాకేదో అన్ని ఫస్ట్లో ఉండేది, చాలా ఉండేది. ఫస్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, నేను చిన్నప్పుడు నాకెందుకు ఇలా సమస్య వచ్చింది, దేవుడు నన్ను ఎందుకు స్పెషల్గా ఇలా క్రియేట్ చేశాడు, నన్ను అందరూ చీప్గా చూస్తారు కదా, అట్లాంటి భావన నాకు చాలా ఎక్కువ ఉండేది. సమాజం చూడు జాలి చూపులు చూస్తుంది, అయ్యో వీళ్ళు చూడు, నన్ను వచ్చి చూడంగానే సడన్గా షాక్ అవుతారు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే, ఇట్లాంటి అన్ని ఆలోచనలు భయాలు ఉండేవి. కానీ ఇప్పుడు నన్ను ఎవరైనా చూసినప్పుడు బాలలత అంటే ఈవిడ సమాజానికి ఏదో చేస్తుందని గుర్తిస్తారు, కానీ అయ్యో పాపమని జాలి చూపులు చూడరు. అసలు అలాంటివి చూసే అవకాశం నేను అలా చూస్తే నేను అసలు చూడకూడదని నేను ఎప్పుడు రిట్రీవ్ చేసుకుంటూ అలా చూడకుండా ఉండటానికి నేను నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తానన్నమాట. సో నాకేమీ కష్టం అనిపించింది లైఫ్. ఇప్పుడు ఇంకా బాగుంటాం అంటే ఇలానే ఉండాలేమో లైఫ్. మనిషికి అన్నీ ఇచ్చి అంత పర్ఫెక్ట్గా చేసి పుట్టిస్తే జీవితం అనేదాన్ని మనిషి ఇంకో విధంగా తీసుకుంటాడు, దాని వాల్యూ తెలియకుండా బతుకుతాడు అనిపిస్తుంది. అదే మనిషికి ఏదైనా తీసేసినా లేదా మనిషికి ఏమైనా కొత్త సవాల్ ఇచ్చినా లైఫ్లో ఒక రియల్ ఛాలెంజ్ అనేది మనిషి నేర్చుకుంటాడు. ఇట్ హెల్ప్డ్ మీ. ఇన్ఫ్యాక్ట్ మీరు తెలిసే ఉంటుంది, ఒక 15 ఏళ్ల క్రితం అంటే నేను బాగా గ్రాడ్యుయేషన్ ఇదంతా ఉన్నప్పుడు తెలుగు కుటుంబాల్లో ఎక్కువ బీటెక్లు చదవటం, యూఎస్ వెళ్ళటం. సో నాకు అన్ని బాగుంటే నేను అలానే ఉండేదాన్ని, ఈ పాటికి యూఎస్లో ఉండి సెటిల్ అయిపోయేదాన్ని. కానీ అది అలా కాదు, అలా ఉండకూడదని డెస్టినీ నన్ను ఇలా చేసిందేమో అనుకుంటా నేను. అంటే దేవుడిని తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? లేదండి. దేవుడు ఏం చేశాడండి? అంటే మీకు ఇలా పుట్టించాడు అని కాదు, గాడ్ నన్ను అలా పుట్టించింది గాడ్ చేసిన తప్పు. అండ్ గాడ్ ఆ తప్పును తెలుసుకుని నేను కరెక్ట్ చేశాడు కూడా. తన తప్పుని కరెక్ట్ చేసుకున్నాడని నేను అంటాను. నిజంగా కరెక్ట్ చేసుకున్నాడండి. ఎందుకంటే నాకు ఇప్పుడు దేవుడు నాకు ఇవ్వందంటే ఏం లేదు. సో హీ కరెక్టెడ్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు కొన్ని విషయం ఎందుకు కడుతున్నాను మేడం, చిన్నప్పుడు నేను ఈ కాలేజ్ చదువుకుని ఇంటర్మీడియట్కి వెళ్తుంటే వాళ్ళు అరుగుల మీద కూర్చునే అనమాట. ప్రతి వాళ్ళు నన్ను పలకరించేవారు, ఎవరే కాలేజీకి వెళ్తున్నావా, బాగా చదువుకో, భోజనం చేసే వాళ్ళు అడిగేవారండి ఆ వీధిలో మొత్తం అంతా వెళ్తుంటే. అసలు ఇప్పుడున్న ఇంటి పక్కన కూడా ఎవరైనా అడుగుతుంటే
మీరు ఎవరంటే అంకుల్ అని అడుగుతున్నాడండి. మీరు ఎవరని నేను ఎప్పుడు చూడలేదు, మా ఇంటి పక్కన వాళ్ళే ఉంటారు వాళ్ళు, మీరు ఎప్పుడు చూడదండి. అలా ఉంది ఈ జనరేషన్. అలా మానవ సంబంధాలు ఏమైపోతున్నాయన్న భయం కూడా వస్తుంది అప్పుడప్పుడు మేడం. అంటే వీళ్ళలో ఎందుకు ఆ మార్పు వచ్చిందంటారు మనుషుల్లో? ప్రధానమైన కారణం మీడియా. మీడియాని అంటారు. మేజర్ కారణం మానవ సంబంధాలు తగ్గిపోవడానికి కారణం మీడియా. ఎప్పుడైతే ఇంట్లో కరెంట్ లేదో అందరూ ఒక చోట కూర్చుంటారు. ఎప్పుడైతే కరెంట్ ఉందో టీవీ చూస్తారు. ఎప్పుడైతే చేతిలో సెల్ ఫోన్ ఉందో ట్రైన్ ఎక్కినా బస్ ఎక్కినా పక్కన పలకటం మానేస్తారు. సెల్లో వాట్సాప్ చాట్ చేసుకోవడం, లేకపోతే ఏదైనా వీడియో చూడటం, న్యూస్ చూడటం చేస్తూ ఉంటారు. సో పాత రోజుల్లో చాలా పరిచయాలు, చాలా ఫ్రెండ్షిప్స్ రైల్లో బస్సుల్లో ఉండేవి. ఇంకా అక్కడి నుంచే కనెక్షన్ స్టార్ట్ అయ్యి ఉత్తరాలు రాసుకునే వాళ్ళ తర్వాత. ఇప్పుడు అన్నీ ఎందుకు పోతున్నాయి చెప్పండి? ఏది ఎక్కినా సరే, ఈవెన్ మన కార్ ఎక్కి కూర్చున్నా, రైలు ఎక్కి కూర్చున్నా, బస్ ఎక్కి కూర్చున్నా సెల్ చూస్తూనే ఉంటాం. అదే కదా ఇప్పుడు ప్రపంచం. సో మేజర్ కారణం అనేది ఈ సాంకేతిక నిపుణత పెరగటం వల్ల మనుషుల మధ్య డిస్టెన్స్ పెరిగిపోయిందని నాకు అర్థమైంది. ఎందుకంటే పాత రోజులు ఏమైంది, సాయంత్రం అయ్యేసరికి అందరు బయట కూర్చొని మాట్లాడుకునే. ఇప్పుడు సాయంత్రం అయ్యేసరికి డైలీ సీరియల్ చూస్తారు. అది ఏ తేడా లేకుండా డైలీ సీరియల్ చూస్తున్నారు కదా కూర్చుని. ఇంకా టైం ఉంటే మీడియాలో ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నిన్న కొత్త పదం చూశాను మేడం. అదేంటంటే సామూహిక ఏకాంతం అంటాను. అందరూ ఉంటాం కలిసే, కానీ ఎవరికాళ్ళు సెల్ ఫోన్ తీసుకుంటున్నారు. అంతే కదా, ఒక ఇంట్లో ఎవరి పని వాళ్ళది. ఒక ఆయన ఏమో సెల్ చూస్తుంటాడు, ఇంకొక అబ్బాయి ఏమో టీవీ చూస్తుంటాడు, ఇంకొక ఆవిడ ల్యాప్టాప్ ముందు ఉంటుంది. సో జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మర్డర్లు, రేపులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లు. ఈ సమాజంలో వచ్చే ప్రతి దరిద్రానికి కారణం మీడియా. అంటే మీడియా ఉండాలి, కానీ మీడియాని ఎంతవరకు వాడుకోవాలో వీళ్ళకి తెలియాలి. అలా కాకుండా మీడియాకి అతుక్కుపోతే, మీడియాకి అడిక్ట్ అవుతే రేపు ఏమవుద్దంటే, మీరు చూడండి సోలోగామి అని ఒక రకమైన మ్యారేజ్ వచ్చింది. వాళ్ళే పెళ్లి చేసుకోవడం అనమాట. సోలోగామి ఇప్పుడు ఇండియాలో కూడా ఎవరు చేసుకున్నారు. ఒక రోజులో చేసుకుని ఒక రోజులో డైవర్స్ కూడా ఇచ్చుకున్నారు, అది వేరే విషయం. తర్వాత నెక్స్ట్ ఏమవుతుందో తెలుసా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఒక రోబోని పెళ్లి చేసుకుంటారు. నాకు మనుషులతో మన ఏంటి, రోబో అయితే కరెక్ట్గా మిషన్ లా పనిచేస్తూ ఉంటుంది. అట్లానే అయిపోతుంది. అప్పుడు సమాజం, ఈ రిలేషన్స్ ఇవన్నీ ఎటుపోతాయో తెలియదు అనమాట. అలానే ముసలి వాళ్ళని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వదిలేస్తారు. అంటే ఒక రోబోస్, ఈ టెక్నాలజీ, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్ని వచ్చిన తర్వాత వాళ్ళ జీరియాటిక్ కేర్ కూడా వాళ్ళకి వదిలేస్తారు అనమాట. అంటే ఈ జనరేషన్ ఓల్డ్ అయ్యే కొద్దికి ఇలాంటివన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. అది పోకడలన్నీ కొత్తగా వస్తాయి, మానవ సంబంధాలన్నీ పోతాయి.